వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందులో బూడిద రవాణా చేస్తున్న లారీలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు ధర్నాకు దిగారు. నెల రోజులుగా దాదాపు 100 నుంచి 200 లారీలు హెవీ లోడ్స్తో ప్రయాణిస్తున్నాయి. రామగుండం నుంచి ఖమ్మంలో జరిగే రాజమండ్రి జాతీయ రహదారి పనులకు బొగ్గు బూడిద రవాణా చేస్తున్నాయి. బూడిద రవాణా చేసే సమయంలో జాగ్రత్తలు పాటించకపోవడంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కళ్లలో బూడిద పడి దారి కనిపించగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూడిద రవాణా లారీలను అరికట్టి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. రోడ్డుకు దుబ్బ ఇబ్బంది బాగా అవుతుంది. మేము ఉండలేకపోతాను. మాకు అసలు పడతలేదు. ఇన్ని రోజులు ఏం దుబ్బ ఈ నెల 2 నెలల బట్టే మమ్మల్ని గోస పంచుకుంటాను. అసలు మేము ఉండాలంటే ఉండలేకపోతాను. ఇళ్ళల్లో మా ఇండ్లు మేము అంత ఆగమైపోతాను. మా కళ్ళు ఖరాబ్ అవుతాయి. మా ముఖము మేము అంత పడిసార ముక్కులలో పోయి మేము మొత్తం ఆగమైపోయి జ్వరాలు వచ్చి లేపుతలేవు. మాకు అంత ఆగం ఉన్నది. మమ్మల్ని సహాయించారు అందరూ. నెల 15 రోజుల నుండి నేషనల్ హైవే అయినటువంటి ఈ ఖమ్మం వరంగల్ రహదారి పైన హెవీ వెహికల్స్ డస్ట్ను తీసుకుపోతూ ఉన్నాయి. ఈ డస్టు కనీసం వాళ్ళు తడి చేసి పంపినా కానీ పడకుండా ఉండే అవకాశం ఉండే, కానీ ఎక్కడైతే కార్నర్లు ఉన్నాయో మళ్ళా అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో అక్కడ ఆ ప్రదేశాలలో ఎక్కువ మొత్తంలో డస్ట్ పడి వచ్చిపోయే వాహనదారులకు, ద్విచక్ర వాహనదారులకు మాత్రం ముఖ్యంగా కళ్ళల్లో పడుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద డస్ట్ అయితే ఎవరైతే తీసుకెళ్తున్నారో వారు సరైన విధంగా దానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు ఆ వెళ్ళే వాహనాలను ఆపి వారికి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను పంపించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పరిస్థితి ఏంటి అని అడిగితే నేనేం చేయలేను మేడం, నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదు. పోలీసు వాళ్ళు ఎక్కడైతే పాయింట్లు పెట్టినో అక్కడ మేము స్పీడ్ బ్రేకర్స్ వేసినామని చెప్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ తీయాలి, లారీలను కంట్రోల్ చేయాలి. ఆ లారీలు దుమ్ము రావడం వల్ల రోడ్ ఎమ్మడి ఉన్న ఇళ్ళల్లో అందరూ ఊపిరితిత్తుల వ్యాధితో హాస్పిటల్ పాలయ్యి ఇప్పటికీ వేల ఖర్చు అయ్యి అనారోగ్యాల పాలవుతాను. హాస్పిటలైజ్ అవుతాను. మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా, పోలీస్ డిపార్ట్మెంట్ లేదా, రోడ్ వేసిన వాళ్ళకు లేదా, లోకల్ ఎమ్మెల్యే ప్రతినిధి బాధ్యత వహించాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ తీయించాలి, లారీలను ఆపేయాలి. లారీలను ఆపకపోతే మేము రోడ్డు మీదనే ఉంటాం, ఇళ్లలో పోము, వంట చేసుకొని తినము.